డాక్టర్ గారు ఈ ప్రశ్నని నీలవేణి అడుగుతున్నారండి. మా పెళ్ళై 5 ఏళ్లవుతోంది. కొన్ని కారణాల వలన మాకు ఇద్దరికీ ఈ పెళ్లి రెండవ వివాహమే. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. మాకు ఒక పాప. నా భర్త తన సంపాదనని ఇంటికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు. చాలా పిసినారితనం చూపిస్తాడు. తన సంపాదనని వడ్డీలకిచ్చుకుంటాడు. మా ఇద్దరికీ ఇప్పటికీ సఖ్యత కుదరటం లేదు. దాదాపు విడిపోయినట్టే. పాప కోసమే కలిసి ఉంటున్నాం. పాప చదువు ఖర్చులకు మాత్రం కొంత మొత్తం ఇస్తూ ఉంటాడు. నేనేమైనా అంటే నీ సంపాదన మొత్తం నా చేతిలో పెడితే నేను ఇంటిని నడుపుతాను అంటున్నాడు. కానీ ఇచ్చాక మొదటికే మోసం వస్తుందేమో అని భయంగా ఉంది. అతని తత్వం ఏమిటో అర్థం కావటం లేదు. మా మధ్య మేము అనే భావం కలగటం లేదు. నాకేదైనా సలహా ఇస్తారని ఆశిస్తున్నాను అని అడుగుతున్నారు. నీలవేణి గారు, మీకు మీ హస్బెండ్కి కానీ సెకండ్ మ్యారేజ్, మీకు 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు పాప ఉంది. అయితే ఏంటంటే మీ హస్బెండ్కి తన శాలరీని వడ్డీలకి తిప్పడము, అంటే ఇంట్రెస్టులకి ఇచ్చుకొని ఆయన డబ్బు సంపాదిస్తున్నారు. కానీ మీరు తెలియజేయలేదు. ఆయన ఆ వడ్డీలకి ఇచ్చుకొని డబ్బుని మల్టిప్లై చేస్తున్నారు. అది మంచిదే ఒక విధంగా. ఆ ఒక్క మల్టిప్లై చేసినటువంటి మనీని ఏదైనా దోబరా చేస్తున్నారా, దురలవాట్లకు ఖర్చు పెడుతున్నారా, లేకపోతే ఎవరికైనా ఇస్తున్నారా, లేదా మీ కుటుంబం కోసమే అది డిపాజిట్ చేసి సెక్యూర్ చేస్తున్నారా అనేది మీరు గమనించాలి. ఒక విధంగా ఆయనకి ధనం గడించడమే తాపత్రయం అయి ఉండి బాగా సంపాదిస్తూ అది భవిష్యత్తు కోసం అది డిపాజిట్ చేసుకుంటూ సెక్యూర్ చేసుకుంటూ లేకపోతే ఆస్తిపాస్తులు కొనాలి అనేటువంటి ఒక మంచి ఫీలింగ్ ఉంటే అది ఆనందించదగ్గ విషయమే. అది పెద్ద నేరమేమి కాదు. లేదా ఆ సంపాదిస్తుంది దోబరా చేసుకుని తన సుఖాలుగా అనుభవిస్తూ మిమ్మల్ని చూడకుండా ఉంటే అది మీరన్నట్టుగా బాధించదగ్గ విషయము. అయితే ఏంటంటే అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయాలి. పాపకి చాలని డబ్బులు ఇచ్చో చదివిద్దాం అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏంటంటే ఆయన అడుగుతుంది కూడా మనిద్దరం ఒకటవుదాము, నీ ఒక్క సంపాదన కూడా నాకు ఇచ్చినట్టయితే నేనే బాధ్యత వహిస్తాను అంటున్నారు. బహుశా ఆయనకి ఏమైనా ఫీలింగ్ ఉందేమో లోపల, నన్ను నమ్మటం లేదు. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. భార్యాభర్తల్లో కూడా ట్రస్ట్ లేనిదే అది మ్యారేజ్ కాదు. కేవలం సెక్యూరిటీ కోసం ఒక రకమైనటువంటి ఒక నేమ్ కోసం చేసుకున్నటువంటి మ్యారేజ్. కానీ కాంప్లియన్స్ అంటే ఏంటి, అన్ని విధాలుగా కలిసిమెలిసి ఉండడము, నమ్మకంగా ఉండడము, తోడుగా ఉండడము అనేటువంటి పవిత్ర బంధం అనేది మీ మధ్యన కరువైంది మీరు చెప్పిన దాని ప్రకారము. కనుక ఇటువంటి సమయంలో మీరు కూడా పెద్దగా ఆలోచన చేసి, ఏముంది ఇప్పుడు 2-3 నెలలు మీరు సంపాదించిన కూడా వారికి ఇస్తారు, గమనించండి. ముందుగా అనుకోవడం ఎందుకు, అసలుకే మోసం వస్తుందని. బహుశా మీ హస్బెండ్ బెటర్గా చూడొచ్చేమో. కానీ నమ్మకం అనేది ఒకళ్ళలో ఉంటేనే కాదండి, నమ్మకం అనేది ఇద్దరిలోనూ ఉండాలి. కనుక మీరు మరొకసారి ఆలోచించండి. మీరు మ్యారేజ్ చేసుకున్నది కేవలం రక్షణ కోసము, ఒక పేరు కోసమా, లేదా జీవితకాలము తోడు నీడగా ఉండాలి, చక్కగా ఒకటై ఉండాలి అని అనుకుంటున్నారా? కొంత ఈ విషయంలో మీరు ఆలోచించినట్టయితే మీకు మంచి సమాధానం దొరుకుతుంది.